హాయ్ ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు మేజర్గా వచ్చేటటువంటి డౌట్ ఏదైతే ఉందయ్యా అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో నేను టైం వేస్ట్ చేస్తున్నానా అనే ఒక భావన కలుగుతుంది. మరి నిజానికి ఈ భావన ఎప్పుడు కలుగుతుందంటే నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడిచిపెట్టకపోవడంతో, లేకపోతే వాళ్ళ యొక్క సబ్జెక్టులను కంప్లీట్ చేసుకోకపోవడంతోనే మేజర్గా ఈ యొక్క సందేహాలు వస్తూనే ఉంటాయి. వాస్తవానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో టైం ఎప్పుడు చేస్తాము అంటే ఏదైతే మనకిష్టం లేని రీతిలో వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆ జాబ్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు, ఆ ఫ్యాషన్ లేనప్పుడు మీ తల్లిదండ్రుల ఫోర్స్ గాను లేకపోతే ఇతరుల ఫోర్స్ ద్వారానో మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చినప్పుడు సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేక, సరిగ్గా చదవలేక మరి కొన్ని సార్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు. మరి అలాంటి వారి కోసము ముందుగానే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటిదంటే మీరు ఈ యొక్క జాబ్కి మీరు అర్హులా కాదా అనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది. మరి ఆ ఎగ్జామ్స్ పేరుతో మీరు సమయం వృధా చేసుకుంటే జీవితంలోనే ఉన్న రోజులు చాలా చిన్నవి కాబట్టి ఈ చిన్న జీవితంలో మరి చాలా టైం అనేది వాల్యుబుల్. ఈ వాల్యుబుల్ టైంను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ఆసక్తికరంగా చూడాలి. అలాంటిది ఎవరో ఒక ఫోర్స్ ద్వారా వచ్చి ఇక్కడ ఈ సముద్రంలో పడి ఇది మరి ఒడ్డున చేరుదాము అంటే అది కష్టమవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఒక చాలా కాంపిటీషన్ పెరిగిపోతూనే ఉన్నది. ఒక్క పోస్టుకు వచ్చేసి దాదాపుగా 1000 నుంచి 2000 వరకు కూడా కాంపిటీషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ వచ్చి టైం వేస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే అక్కడే డ్రాప్ అయిపోండి. ఎందుకంటే డ్రాప్ ఎందుకు అయిపోవాలి అంటే ఇక్కడ కొట్టాలంటే జాబ్, ఇక్కడ ప్రజెంట్గా జాబ్ కొట్టాలి అంటే అదొక ఫ్యాషన్ అయి ఉండాలి, లేకపోతే అతనిపై నమ్మకమే ఉండాలి. ఖచ్చితంగా నేను ఈ జాబ్కి అర్హుడిని, నేను ఖచ్చితంగా 1 ఇయర్ అయినా సరే 2 ఇయర్స్ అయినా సరే ఈ జాబ్ కొట్టి తీరుతాను అనే ఒక దృఢమైన సంకల్పంతో వచ్చి నిలదొక్కున్నవాడే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్హులవుతాడు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాదాపు జయాలు అపజయాలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మరి ఒక్కొక్కసారి మాత్రమే జయం వస్తుంది, వేల సంఖ్యలో అపజయాలు వస్తాయి. ఇవన్నీ కూడా మరి పేషెన్స్తో ఖచ్చితంగా నిలబడి ఉండాలి. అప్పుడు ఎవరైతే ఆ పేషెన్స్తో నిలబడి ఉంటారో లాస్ట్ వరకు ఫైనల్గా అతనే విజేత అవుతారు. ముఖ్యంగా ఇక్కడ టాపర్కి లూజర్కి మధ్య డిఫరెంట్ ఏంటిదంటే పేషెన్సీ చాలా ముఖ్యము. ఎందుకు పేషెన్సీ ముఖ్యము అంటే అతను 1 ఇయర్లో నేను జాబ్ కొట్టేస్తా అని చెప్పి వచ్చినప్పుడు ఒకవేళ రాకపోయినప్పుడు మరి అతను ఆ సెక్టర్ వదిలేసి వేరే జాబ్ చేసుకుంటూ చదువుదామనేసి అనుకుంటారు. కానీ అట్లా కుదరదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరియు ఒక్కొక్కళ్ళు చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. వేళ్ళ తరబడి ప్రిపేర్ అయ్యేది ఎందుకు అంటే వాళ్ళ యొక్క పేషెన్సీతో కూడుకున్నది జాబ్. 1 ఇయర్ రాలేదు, 2 ఇయర్స్ రాలేదనేసి డ్రాప్ అవ్వడం కాదు. జాబ్ వచ్చేదాకా ఎవరైతే చివరి వరకు ప్రయత్నిస్తారో వాళ్ళే విజేతలు అవుతారు. ముఖ్యంగా మీరు కూడా ఒకవేళ 1 ఇయర్ వచ్చి కొట్టి వెళ్ళిపోతామంటే అది చాలా తక్కువగా మెంబర్స్లో వచ్చేటటువంటి ఉంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్ కూడా లాంగ్ టర్మ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఒక మంచి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మరి వాస్తవానికి టైం వేస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు. సర్కారు మరి నోటిఫికేషన్ ఇస్తుందనేసి మరి ఎదురు చూసేటప్పుడు మరి అప్పుడు వాళ్లకు టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మేము ఈ టైంలో అనుకున్నాము, ఈ టైంలో ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళ మానసిక అసంతృప్తితో ఉంటూనే ఉంటారు. అలాంటి సమయంలో ఎవరైతే పేషెన్స్గా కూర్చొని 1కి 2 సార్లు రివిజన్ చేస్తారో అప్పుడు వాళ్ళే విజేతలు అవుతారు. ఎప్పుడైనా సరే పేషెన్సీ చాలా ముఖ్యమండి. అదేవిధంగా మీరు ఎంచుకునేటటువంటి బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 పడవల మీద ప్రయాణం చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఏదైనా ఓ గోల్ సెట్ చేసుకోండి, ఆ గోల్ దిశగా ముందుకు సాగించండి. ఖచ్చితంగా మీరు ఇవాళ కాకపోయినా రేపైనా
విజేతలుగా బయటపడతారు. ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.